హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముంబైలో తెలుగు అమ్మాయినండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఓట్స్ ఇడ్లీ చేశానండి. ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేయటం. ఇది ఎప్పుడో మా అక్క ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి చేయాలనుకున్నాను. చేయాలి ఏదైతే చేసేసాను. ముందు ఓట్స్ డ్రై రోస్ట్ చేసుకుని పక్కెట్టుకుని తర్వాత ఉప్మా రవ్వ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదిగో ఓట్స్ చల్లారిపోయినాయండి, ఇవి మిక్సీ చేసేసాను. ఈలోపు ఉప్మా రవ్వ వేసి అందులో ఓట్స్ పిండి వేసానండి. దీని తర్వాత కొంచెం సాల్ట్ తిని సోడా వేయాలండి. సాల్ట్ వేసాను, కొంచెం తిని సోడా వేసాను. తర్వాత పెరుగు కూడా కలపాలండి. ఇందులోని తిని సోడా వేసానండి. ఇప్పుడు పెరుగు కలుపుతున్నానండి. పెరుగు కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే అది మొత్తం పెరుగుతో అవ్వదండి. కొంచెం వాటరును కొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవాలండి పిండి. ఇది ఇన్స్టెంట్గా వేసుకునే ఇడ్లీ అండి. ఇవి ఎవరైనా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు టిఫిన్ ఏది లేదు అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి ఒకసారి. నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇడ్లీ వేసామండి, చాలా అంటే చాలా బాగుంది. కలిపి పక్కెట్టుకుని ఈలోపు ఈయనకి కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కూర వండానండి డబ్బాలోకి, ఈయనకి ఒక్క మనిషికే. ఇది అయిపోయాక రేకులకి నెయ్యి రాసుకుని పక్కకెట్టుకున్నానండి. ఈలోపు కలిపిన పిండి అందులో వేసానండి. ఒక్కోటి ఒక చేత్తో కెమెరా పట్టుకుని వేయటం కదండి, సరిగ్గా అవ్వలేదు. ఒక్కో ఇడ్లీ వేసానండి. వేసిన తర్వాత ఈలోపు వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టానండి. ఇంక టైం అయిపోతుంది, ఫాస్ట్గా మార్నింగ్ చేయాలి కదండి, అందుకు ఇడ్లీ వేసి పెట్టేశానండి. ఈలోపు చట్నీ కేపుకొని పక్కెట్టుకుని చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఈయనకి టిఫిన్ ఇచ్చేసాను. ఇది ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒక పక్కన రైస్ పెట్టి కూర పెట్టి ఈయన బాక్స్ కూడా పెట్టేశానండి. ఈలోపు బాక్స్ పెట్టేశాక ఈయన వెళ్ళిపోయాక సామాన్లన్నీ కడిగేసి సింక్లో వేసేసాక కడిగేసుకుని క్లీన్ చేసుకుని పక్కెట్టుకున్నాను. ఈలోపు క్లీన్ చేసుకున్న తర్వాత మా పిల్లల్ని కూడా లెగ్గొట్టి వాళ్ళని బ్రష్ చేయమని లెగ్గొట్టానండి. ఒక పక్క నుంచి వాళ్ళు లేచారు, వాళ్ళు తినేసారు. నేను స్కూల్లో బుక్స్ ఇస్తా అన్నారండి. స్కూల్ కాడికి వెళ్ళటానికి రెడీ అయ్యానండి. స్కూల్కి వెళ్తున్నానండి. ఇది లిఫ్ట్లోంచి బయటకు వెళ్తున్నానండి స్కూల్ కాడికి. స్కూల్ నుంచి వచ్చినప్పటికి మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని వేసుకుని ఇల్లంతా అల్లరి చేసేసారండి. అదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారన్నమాట. తర్వాత వీళ్ళకి చికెన్ కర్రీ వండానండి. చికెన్ కర్రీ వండుతాకి ఆయిల్ వేసి ఆనియన్ వేసి తర్వాత పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపి చికెన్ వేసి వండానండి. మా పిల్లలు చాలా అంటే చాలా అల్లరి చేస్తారండి, ఏడిపించేస్తారు. మా శృతి అయితే ఫస్ట్లో చికెన్ అసలు తినేది కాదు. ఈ మధ్యన మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన కాయించి చికెన్ తినడం అలవాటు చేసుకుందండి. ఒక ముక్క వేసుకుని అది కూడా బాగా మెత్తగా నలిపి పెట్టాలండి, అప్పుడైతే తింటుందండి. ఎలాగైతే మా చిన్నదైతే దానికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి. సన్నే తెచ్చారు లెగ్ పీస్, వాళ్ళ డాడీకి ఒకటి అదొకటి తినేశారు. ఇది మామూలుగా చికెన్ చిన్న ముక్కల కింద కొట్టిచ్చేసాం. అయినా ఏం మారం చేయలేదులేండి, తిన్నది. వీళ్ళ కోసం కొంచెం కారం మసాలా తగ్గించే వేస్తానండి, పిల్లలు తింటారు కదా అందుకని. మా ఆయన గారికి అయితే గ్రేవీ ఎక్కువ ఉండాలని ఆయనకి కొంచెం పలసగా ఉండాలి, లేకపోతే తిడతారండి. గ్రేవీగా ఉండాలి, జ్యూసీగాని. ఎప్పుడైనా నాకైతే ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఫ్రై చేసుకున్నానంటే ఈయన తిడతారండి. నాకు ఇలాగ నచ్చదు, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు గ్రేవీగా నచ్చుతుందని తెలుసు కదా అంటారండి. ఈలోపు కర్రీ రెడీ అయిపోయిందండి, వండేసాము. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసిన తర్వాత చెమటలు అట్టేసినాయండి. వాళ్ళు తినేసాక ఇల్లు క్లీన్ చేయటం అయిపోయింది, చెమటలు అట్టేసినాయి. ఈలోపు కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చి మళ్ళీ కిచెన్ సామాన్లన్నీ ఖాళీ చేసుకుని సింక్లో వేసుకుని ఈయన వచ్చేలోపు ఈయనకి రోజులాగే ఈయనకి వేరేగా ప్లేట్లోకి తీసేసి పెట్టేసి కిచెన్ సామాన్లన్నీ సింక్లో వేసేసానండి. వేసేసి సామాన్లు కూడా కడిగేసుకోవాలండి, లేకపోతే ఈయన వచ్చినప్పటికి లేట్ అవుద్ది కదా. ఈయన వచ్చాక కడగాలంటే ఖాళీ చేసి చాలా టైం పట్టేస్తుందండి, పడుకుంటాక లేట్ అయిపోద్ది. అందుకనేసి సామాన్లు కడుగుతాకని సింక్లో సామాన్లన్నీ వేసానండి. సామాన్లు కడిగి పక్క పెట్టేసుకున్నాను. ఈలోపు
ఈయన కబోర్డు ఎలా పడితే అలా ఇంటికాడ ఎవరు లేకపోతే కబోర్డు బట్టలన్నీ తీసి చిందరవందరగా పాడేశారండి. ఆ కబోర్డు కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఈయన వచ్చేసారండి. క్లీన్ చేస్తూ ఉండగానే వచ్చేసారు. కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు కబోర్డ్లో మా పిల్లల బట్టలు సర్దుతుంటే ఎలా పడుకుందో చూసారా? ఇప్పుడు కబోర్డు చిందరవందరగా ఉంది కదా, చూసారా ఎంత దుమ్ము పట్టేసిందో. ఇంట్లో సిమెంట్ పైన చేయించడం వల్ల అన్నీ దుమ్ము పట్టేసినాయండి. ఇది కూడా బట్టలన్నీ తీసి తుడిసి సర్ది పెట్టానండి. ఈలోపు ఈయన వచ్చారు. ఐస్ క్రీమ్ కావాలి